సిటీ కేబుల్. ఎన్నో రోజులుగా నివసిస్తున్నాం, దౌర్జన్యం చేస్తే ఎలా? జనగాం గ్రామంలో ప్రజల ఘోష. పెద్దెముల్ మండలం జనగాం గ్రామంలో చాలా రోజుల నుండి ఓ సమస్య వెంటాడుతున్నది. సర్వే నంబర్ 143లో కొందరు కొన్ని సంవత్సరాల నుండి ఇండ్లు కట్టుకొని నివసిస్తున్నారు. కాగా ఇటీవల ఈ స్థలం తమదే అంటూ కొందరు కొన్ని స్థలాలను ధ్వంసం చేశారు. వివరాల్లోకి వెళ్తే గ్రామానికి చెందిన చాకలి మల్లప్ప, అంజిలప్ప, అంజి, గోపాల్, ఉదయ్ కుమార్, యాదప్ప తదితరులు కొన్ని సంవత్సరాలుగా సర్వే నంబర్ 143లో నివసిస్తున్నారు. కాగా 3-4 నెలల క్రితం ఈ స్థలం తమదే అని జిల్లా సర్వేయర్తో సర్వే చేయించామని, కొంత స్థలాన్ని ధ్వంసం చేసి కంచె వేశారు. కనీసం త్రాగునీరు కుళాయిని, సీసీ రోడ్డును కూడా తమ స్థలంలోనే ఉందంటూ కంచె వేశారు. చాలా సార్లు సర్వే జరిగినా వారికి న్యాయం జరగలేదని కొందరు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో రోజులుగా తమ స్థలంలో ఉన్న స్థలాలను ధ్వంసం చేయడం పట్ల అక్కడ నివసిస్తున్న వారు ఆగ్రహానికి లోనయ్యారు. చాకలి మల్లప్ప అనే వ్యక్తి తనపై దాడి కూడా జరిగిందని అన్నారు. కాగా అదే గ్రామానికి చెందిన దొరల అంజల్ రెడ్డి అనే వ్యక్తి ఈ స్థలం తమ పట్టా స్థలం అని, సర్వే నంబర్ 144 తమదే అని తాము సర్వే చేయించుకున్నామని తెలిపారు. అందుకే తమ స్థలాలను తాము ఆక్రమించుకున్నామని కంచె వేశామని తెలిపారు. దొరల అంజల్ రెడ్డికి 3 కుమారులు నరేందర్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి, మసూదన్ రెడ్డిలు ఉన్నారు. వారు కూడా తమ స్థలం తమకు కావాలని అందుకే కంచె వేశామని తెలిపారు. ఇదే విషయాన్ని పెద్దెముల్ ఎంఆర్ఓ కిషన్ నాయక్ దృష్టికి తీసుకువెళ్లగా సర్వే నంబర్ 143 సర్వే చేయాలని, 2 రోజుల్లో సర్వే రిపోర్ట్ ను ఇవ్వాలని సర్వేయర్ శ్రీహరిని ఆదేశించారు. ఈ విషయం జనగాం గ్రామంలో హాట్ టాపిక్ గా నడుస్తున్నది. గ్రామాల్లో రోజు గొడవలు పెరుగుతున్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు గ్రామ సమస్యను పరిష్కరించుకోకపోతే మునుముందు రక్తపాతాలు జరగనున్నాయని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి సాధించకపోతే చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం? వెంటనే సర్వే చేయించి సమస్యను పరిష్కరించుకోకపోతే గొడవలు తప్పవని పలువురు హెచ్చరిస్తున్నారు. డిజిటల్ సర్వే అని వచ్చిండ్రు, ఆయనకు ఫస్ట్ రోజు చేసిండు సర్వే. ఇది బౌండరీ మొత్తం తిరిగినాక ఇది నాకు అర్థం అయితే లేదు, టీపాన్ తెస్తా, తెల్లారి టీపాన్ తెచ్చి చేసుకుంటా, నేను సర్వే చేస్తా, ఇది నాకు ఎక్కడ అర్థమైతే లేదు అని చెప్పి వెళ్ళిపోయిండు. తెల్లారి వస్తే మేమేమన్నామంటే మీ దగ్గర ఎవరు లేరు అని మా పెద్ద మనిషి చెప్పిండు. సరే అని ఆ రోజు ఆగిండు. మళ్ళీ తెల్లారి 3వ రోజుల మధ్యాహ్నం ఎక్కడికైనా టైంలో 2:30-3 గంటలకు వచ్చి సర్వే చేసిండు. సర్వే చేసి మేము అందరం వచ్చేటికల్లా బౌండరీ పెట్టిండు, వెళ్ళిపోయిండు. బౌండరీ పెట్టి వెళ్ళిపోయినా కానీ వాళ్ళది 3 ఎకరాలు 25 గుంటలు ఓంగా ఇంకా 3 ఎకరాల చిల్లర వాళ్ళు బాంధులు వేసుకున్నారు. పరంపో భూమిలో గిట డిస్ట్రిక్ట్ సర్వే వచ్చిండ్రు. ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి పీరియడ్లో మొత్తం మాకు ఎమ్మెల్యే సారు నారాయణరావు ఉన్నప్పుడు అందరికి సర్టిఫికెట్లు ఇట్టించారు. మాకు ఒక 40 మందికి సర్టిఫికెట్లు ఇచ్చిండ్రు ఎంఆర్ఓ తోటి. అందులోనే ఉన్నాం సార్ మేము. అందుట్లో మా పట్టలు ఉన్నారు మీరు అని అంటున్నారు వాళ్ళు. మాకు పరంపోగు ఉన్నదని మాకు సర్టిఫికెట్లు ఇచ్చిండ్రు. అదే పరంపోగులు ఉన్నామని మేము దేశమిట్లు కట్టుకున్నాము, బిల్లులు లేపుకున్నాము, అన్నీ చేసినాము. ఇప్పుడు పరంపోగు కాదు పట్టాన్ని అన్నారు. మనకు పరంపోగు ఎక్కడ ఉన్నదో గవర్నమెంట్ మాకు సహకరించి హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం సార్. మేము వీళ్ళు ప్రేడ్లా మొత్తం సర్వే చేయించి అన్ని రోడ్లు బౌండరీ పెట్టి మాకు ప్లాట్లు ఇప్పించిండు, అతని సర్టిఫికెట్లు ఇచ్చిండు. అప్పుడు వీళ్ళు ఎవరు ఆబ్జెక్షన్ చేయలేరు, ఎవరు అడ్డం రాలేరు, పిల్లలు రాలేరు, తల్లులు రాలేరు, తండ్రులు రాలేరు, అంజల్ రెడ్డి గిట్ట ఎవరు రాలేరు. అతనే గొలుసు పట్టి గుంజిండు. సర్వే చేసిండు. సర్వే చేసి మాకు అద్దులు పెట్టించిండ్రు వాళ్ళే. కానీ అప్పుడు ఎవరు ఏమనలేరు, సర్టిఫికెట్లు ఇచ్చిండు బాలరెడ్డి పటేల్ ఉన్నప్పుడు. మేము ఆ జాగాలు అమ్ముకోలేము, వాళ్ళు మీరు 3 ప్లాట్లు ఉన్నాయి, 2 ప్లాట్లు ఉన్నాయి అమ్ముకున్నారు అని అంటున్నారు. మేమైతే ఎలాంటి జాగా అమ్మలేము, మేము ఏడ చూపినారో ఆడనే ఉన్నాం, మా జాగాలలోనే ఉన్నాం మేము. వాళ్ళు ఇదే అదే అని దబాయిస్తున్నారు. మాకు వచ్చిండ్రు ఇప్పటి దగ్గర మీది ఎక్కడెక్కడ అన్యాయమైనరో చూపించండి, మీ దేశమెట్లు ఇవే అని అంటే మేము చూపించినాము. అన్న గిట్ల నుంచి పోయినాయి సార్ మేము అని చూపిస్తే వాళ్ళు ఆడవిళ్ళలో వచ్చి ఎట్లంటే ఎట్లా మాట్లాడారు. కొడుకు వచ్చిండు, కొడుకు గిట పొడుస్తా చంపేస్తా అని అంటున్నాడు. అంజల్ రెడ్డి వచ్చి మీది ఇంకా కాలేదు, ఇటాచీలు పెట్టి కొలుపుతా అని అంటున్నాడు. మాకు ఈరోజు చాకలి మల్లప్ప కొడుకు విజయ్ కుమార్ మీద నరమోని యాదప్ప అని నాకు మా ఇద్దరి మీద గిట కంప్లైంట్ చేసిండ్రు. పోలీసు వాళ్ళు ఫోన్ చేస్తున్నారు మాకు రమ్మంటని పెద్దెముల్ పిఎస్కు. అంటే పోలీసు వాళ్ళ దగ్గరికి పోతారు, అంటే పోలీసు వాళ్ళు వచ్చి మాకు దబాయిస్తున్నారు. సార్ మాకు ఇది ఒక న్యాయం కావాలి, మాకు అందరూ మీరు హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం. ఇది సివిల్ మ్యాటరు, సివిల్ మ్యాటర్ మళ్ళీ పోలీసు వాళ్ళు వచ్చి మాకు ఇదే అది దబాయిస్తున్నారు. మాకు ఒక ఎమ్మెల్యే గారు ఉన్నాడు, ఎమ్మెల్యే ఒక న్యాయం చేస్తారనుకున్నాం మేము. అందులోనే మాకు కలెక్టర్ సార్, జిల్లా కలెక్టర్ సార్ ఉన్నాడు, అతను మాకు న్యాయం చేస్తారనుకున్నాం. మా ప్రజలకు మేలు చేస్తారని కోరుకుంటున్నాం మేము. అందరికీ నమస్కారము. నేను జనాము నుంచి మాట్లాడుతున్న చాకలి మల్లప్పని.
ఈ జనగామ గుట్ట ఊరగుట్టను పోయి మా గ్రామ కంఠం కింద ఉన్న భూమి మాది అని దొరల పిల్లలు ఎగబడి కొట్టి బొడ్ల శాఖతో ఓడిచి దాని కింద అమ్మ అని పుట్ట పట్టుకొని పడితే నెత్తి మీద మళ్ళీ లాఠీలు తీసుకొని కొట్టి నెత్తి వలగొట్టి వీడికి 2 సంవత్సరాలు అయిపోతున్నది, 3వ సంవత్సరం నడుస్తున్న నెత్తి వలగొట్టి 2 మాటల గోడలు దుబ్బబట్టి. మొన్న ఎస్ఐకి జేసీ పంట పెట్టిన ఫిర్యాదు చేసి మా మీద కంప్లైంట్ చేసి ఈ మమ్మల్ని బుగులు పట్టించి మీ మీద కేసు రాస్తా అడ్డం పోకుండా అని చెప్పి మళ్ళీ ఉన్న 7-8 మంది గోడలన్నీ కూల్పి ఒక్కతే బొడ్డే వచ్చిండు. దాన్ని అడిగే దిక్కులేరు. కలెక్టర్ దగ్గర 2 మాటలు పోయినాం. 3 సార్లు పోతే కూడా అతను చెప్పి తొలతసారి చెప్పినప్పుడు సర్వే వచ్చి వెంటనే సర్వే చేసిండు. ఇప్పుడు ఆ సర్వే చేసినా కానీ అతను అద్దులు బాందులు చూపక ఆర్ఐ సంతకం చేయక ఎంఆర్ఓ కూడా నేను సంతకం చేయను. ఆర్ఐని అడిగితే మా గవర్నమెంట్ ల్యాండ్కు నేనెందుకు మీకెందుకు సంతకం చేయాలి అంటున్నాడు. నిన్న కూడా తిరిగి వచ్చిన ఏడికి 2-3 ఏళ్ళ సార్ తిరిగి దమ్ముకొస్తున్నది. దీన్ని ఎవరు పట్టించుకుంటలేరు అని మళ్ళా కేబుల్లా చెప్తున్నా. సార్ మీకు నమస్కరించి చెప్తున్నాను. మా జనామా గ్రామం దయచేసి మండల్ ప్రెసిడెంట్ దగ్గర కూడా పోయినా దారాసింగ్ తక్కువ ఇక దినాం రేపు వస్తా మాపు వస్తా నేను మండలికి వస్తా రా అంటాను. నిన్న పొద్దుమికి నాకు కూర్చుని పెట్టుకొని కూడా రానని లేదు అతని. ఎంఆర్ఓని అడిగితే దారాసింగ్ రాని సర్వే రాకొచ్చిండు నేను దోలిస్తుంటే కానీ అంటున్నాడు. దీనికి ఎవరు మమ్మల్ని అడిగే దిక్కు లేనందుకు ఇక్కడ చెప్తున్నా సార్ అని. ఎవరేం చేసిండు ఒకనాడు సర్వే నజీర్ అనేట ఆయన 2 మాటలు సర్వే చేసిండు. అలాది లేదని అక్కడ అన్నారు. అప్పుడు ఊకున్నారు. మళ్ళీ ఇదే సిరియాది 2 మాటలు సర్వే చేసిపోయిండు. మేము అలా ఇక్కడ లేదని మళ్ళీ ఎవరినో మేము లేనప్పుడు దొరికొచ్చి తీసుకొని ఇదంతా మాతకు వచ్చింది 144 కానీ ఇప్పుడు దౌర్జన్యం చేసి గోడలని దొబ్బి ఎవరెవరికి లంచాలు మూతలు కట్టి మమ్మల్ని అంతా తిప్పలు పెడుతున్నారు సార్. దొరలు అనే పిల్లలు అంజలిరెడ్డి కొడుకులు 3, అంజలిరెడ్డి వాళ్ళ భార్య, వాళ్ళ పేరు అంజలిరెడ్డి, తండ్రి పేరు అంజలిరెడ్డి, పిల్లాని పేరు మధుసూదన్ రెడ్డి, నరేందర్ రెడ్డి, ఇంకేవాడు మధు ప్రకాష్, 3 అడ్డమైన తిట్లు తిడుతుంది. ఆమె భాషలు వస్తా కండ ఏమేమో అంటున్నది. 43 సర్వే నంబర్ ఏమో గ్రామ కంఠం కిందిది, 142 ఏమో బంటోలది. దాన్ని దాటి 143 ఉన్నది దాని పోటీ. దాన్ని దాటి 144 కిందిక్కున్నది. అది భూమి కూడా మా వాళ్ళకి అమ్ముకున్నారు. 5 ఎకరాల 15 గుంటల భూమి. ఆ సాగు భూమి అమ్ముకున్నారు. ఈ గుట్ట అంతా మాదే అని దౌర్జన్యం చేసి రోడ్ పొంటి అన్ని తిగలు వాతి తంబాలు వాతి మనకు ఒలలు కట్టినట్ల మేకల గొల్లలు కట్టినట్లు ఒకరింటికి ఒకరు పోకుండా చుట్టిండ్రు. 12,000కు 2 ఎకరాల భూమి కొన్న సాగు భూమి. ఈ 12,000 ఇచ్చి మళ్ళా 2 బండ్ల గడ్డి ఇచ్చి మిత్తి కట్టలేదంటే ఇలా కందిపురుగు మందు మిత్తి కట్టలే అంటే కట్టమంట ఆమె చెప్పి అన్న తమ్మి అని కట్టిపించి ఇప్పుడేమో నీవేడ పైసలు కొట్టిన ఊకేనే కొనుక్కున్నావు, ఊకేనే కట్టుకున్నావు, ఇల్లు కట్టిన కాడికి నీ దాన్ని గోడన దొబ్బేసి 2 సార్లు రాయి నా గోడను దొబ్బబట్టి గోడను దొబ్బుతున్నా అడ్డం పోతేనే ఆ బొడ్ల శాఖేసి అంజలిరెడ్డి గడేసిండు. ఆ పిల్లలు ఎటకెళ్ళి వచ్చి నెత్తి వాళ్ళ కొట్టిండు. కలెక్టర్ కోతిమి, ఎస్పీతో కోతిమి, సిఐతో కోతిమి, గౌతపురం సిఐతో కూడా పిలిపించిండు. పోతే అలా ల్యాండ్ కాదు సార్ అంటని పానినా కళ్ళని తీసుకుపోయినా. వాళ్ళ ల్యాండ్ ఏమో అక్కడ ఉన్నది, సాగు భూమి అమ్ముకున్నారు. ఊరగుట్ట అంతా మాదే అంటున్నారు. అంటానంటే అవన్నీ చూశాని నీ దగ్గరికి మళ్ళీ వస్తే నా దగ్గరికి రాపో అని సిఐ అన్నాడు. మొన్న పోతే లేడు అతను పాత అతను బదులైందంటే కొత్త ఆయన కూడా కలుగుతామంటే పోతే దొరకలేరు. 2 మాట తిరిగి ఊకేనేచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఎస్ఐకి ఏం చెప్పిండు, ఆ గిరానీ ఎస్ఐకి ఇప్పుడు వచ్చేడే ఉన్నాడు పెద్దమ్ములా. మీరు పోకుండా గోడలు వాళ్ళ జాగనంట వాళ్ళ పట్ట నంబర్ అంట పోకుండా అంటే మేము గొలిచినాం కదా 6-7 మాటలు గొలిచినాం. మేము ఆ ఊరోళ్ళ మంత ఉండగా మమ్మల్ని బెదరగొట్టి ఆ కేసులు ఈ కేసులు అంటాను బనాయించి మమ్మల్ని బుగులు పట్టించి మీకు ఇష్టముకుండా ఎంటున్న వాళ్ళు 7-8 మందికి అందరికి చెప్పి వాళ్ళకి ఇస్తామని కట్టిన గోడలు కూడా కూల్పి ఒక్కతనే బొడ్డే వచ్చిన ఆడకలో పోయి మొత్తం ఆయనతో 24 ఎకరాలు 29 గుంటలు ఉండే. ఇప్పుడు బాలరెడ్డి తమ్ముని కోడల పేరు మీద తమ్ముని కోడల మీద భూపాల్ రెడ్డి అనే పిల్లాని కోడలు ఉన్నది కదా, భూపాల్ చచ్చిపోయి ఆ కోడల పేరు మీద 3 ఎకరాలు, బాలరెడ్డి రుక్మమ్మ బాలరెడ్డి అని 2 ఎకరాలు పొంగ ఇప్పుడు 19 ఎకరాల 29 గుంటలు ఏమున్నది. 19 గుంటలు 29 గుంటలు ఏడు ఉన్నది. బాగున్నా కల్నాత ఈ బొడ్లే షాకేసిందని ఇట్లా పొట్టకు చేతులు కట్టి ఇట్లా అడ్డం పడితే నెత్తి వలగొట్టి నెత్తి మీద కూడా 3 కుట్లు నెత్తి మీద పడ్డాయి. బొడ్లే 2 కుట్లు పడ్డాయి. ఇవతల పక్కకు 2 కుట్లు పడ్డాయి. బొడ్లే కనబడతలే. కలెక్టర్ సాతకు తొలత పోయినప్పుడు వెంటనే ఫోన్ చేసిండు. ఎంఆర్ఓకి ఫోన్ చేస్తే 3 దినాలనే వచ్చి సర్వే చేసిపోయిండు శ్రీహరి. ఇక నేను చెప్తాపోవని మళ్ళీ 2వసారి పోతే చెప్తాపోవని ఏం చెప్పిండు అలా పట్టభూమి అంటే వాళ్ళు గొలుచుకొని వాళ్ళు తీసుకున్నారంట. మళ్ళీ ఎంఆర్ఓ మమ్మల్ని బెదిరిస్తే ఊరికి వచ్చినాం. నీకేం కాయిదాలు అంటే వాళ్ళతో కూడా గవర్నమెంట్ ల్యాండ్ ఏం లేవు, వాళ్ళ పట్టభూమి ఉన్నాయి కానీ దీనికి సంబంధించింది కాదు అది. దీనికి అందుకే ఎవరు అడుగుతలేరు. సర్వైతే కూడా తిరిగి దమ్ముకొచ్చింది 2-3 ఏళ్ళ సాది మాకు. అందుకే ఇప్పుడు యూట్యూబ్లో ఇస్తామని వచ్చినాం. వీడికి నజీర్ 2 మాటలు చేసిండు. ఓపారి మంబాపురం నజీర్ ఓపారి చేసిండు. మళ్ళీ ఈ సిరిగారి అన్నట్టు ఆయన 2 మాటలు చేసిండు. అంతకుముందు నేను గ్రామ పంచాయతీ నంబర్ నుండి ఉప సర్పంచ్గా కురువైన రాములు యాదవ్ సర్పంచ్ ఉండే అప్పుడు చేసినాం. అప్పుడు అక్కడ లేనే లేదు వాళ్ళది ఉన్నది శేన్పొంటి లావణిపట్ట పోయి
వాళ్ళకి ఎంత ఉన్నది 3 ఎకరాల 25 గుంటలు ఉన్నది. శ్యామలమ్మ పేరు మీద 1 ఎకరా 9 గుంటలు, లక్ష్మీ శ్యామలమ్మ పేరు 1 ఎకరా 8 గుంటలు, ఈ అంజిరెడ్డి పేరు మీద 1 ఎకరా 8 గుంటలు. ఆ 2 ఎకరాలు ఇండ్లకే అమ్మకమైంది. వాళ్ళు 1 ఎకరా 9 గుంటల కొరకు ఇదంతా మాదని ఇప్పుడు 4-5 ఎకరాలు మళ్ళా గ్రౌండ్గా తంబాలు వేసి తీగ చుట్టి మందిని ఒక్కరింటికి ఒకరు పోకుండా చేసినారు. నేను తిట్టినాలని మీ ముఖం చూడకూడదు రాలని పొద్దుగాలు లేచి అని నేను ఈ సందలవాడిపోతున్నా అంటే కొడుక సందలవాడిపోతావా అని తీగలు చుట్టిండ్రు. నా జాగా నాకు ఇడవాలి. నాకు ఒక 90 వచ్చేటంలో నేను పైసలు ఇచ్చి కొన్నదాన్ని ఇగో రాసిచ్చిన కాగితం కూడా చిన్న చిన్న సిటీల మీద అవసరం ఉన్నా తీసుకొని బుక్కులు కూడా నేను చిన్న బుక్కులలో రాసిచ్చి అవన్నీ ఒక్కత సెల్ అంటానంటే ఒక్కత చేసి టైప్ చేయించిన. ఈ బుక్లో రాపిస్తే సత్యనారాయణ రథం కంటని ఇగో శాంతకుమార్త సత్యనారాయణ రథం పెడుతున్నా అని తీసుకపోతే అవి సిటీ మీద రాసిండు. మళ్ళా పారి తల్లికి ఇవ్వాలి ఈ 6,000 అని నెట్ క్యాష్ 6,000 నడిపంతో ప్రకాశ్ అనేటంతో 6,000 తీసుకొని తాండ్రులో తల్లికి తెచ్చిస్తే ఆమె అంటే నాకు ఇచ్చిండు వాళ్ళకే ఇచ్చిన అప్ప పైసలు అంటాను. తల్లి అంటది పైసలు ఇవ్వలేదు మీరు నడువు యాగులో చూద్దామంటే ఆరా పండరంగని గుళ్ళో కోదాం నడువులు అందరూ చూస్తారంటే కూడా రారు. ఇక్కడ సూర్యునికి ఎదురు నిలాడి చెప్తున్నాం కదా నువ్వు ఇవ్వలేవు పైసలు. ఎస్ఐ కూడా అటెండ్ చెప్తాడు మాకు పైసలు ఇవ్వకుండా దుడ్డు వేసుకున్నాడు సార్ అని. ఆయనని ఈ సంతకం నాది కాదు అంటాడు. అంటే దీనికి చెక్ చేద్దామని సిఐ పిలిచాడు గతపురం కాడకు పిలిపి సార్ అంటే కూడా వస్తున్నాడు అంటే రాకనే పైగా ఇక ఇటువంటివన్నీ ఆ బాండ్ పేపర్ మీద నేర్పించిన ఒక్కతుండని ఈ సిటీలు పోతే గీతే ఇది అంటానని 64,000 చిల్లర అయినాయి నాకు. నెత్తి వాళ్ళ కొట్టి హైదరాబాద్ వేసుకపోవటం నేను తరకాడుతానంటే హైదరాబాద్ పోయి వచ్చి ఇక దీని మీద టైప్ చేయించిన చూడు సార్. అక్కడ పైసలు తీసుకున్నట్ల టైపును కానీ నేను సంతకం చేసి నన్ను పేరు కూడా ఉన్నది అంజలి రెడ్డి అని వాంతోనే రాసిన ఆశ్చర్యాలు ఇవి. నేను రాలేదు అంటాడు. రాలేనంటే ధర్మం చేతం తడి బట్టలతో మునిగి పండరాగిన గుళ్ళి అన్న నేను జాగానే అడగాను అన్న అట్లా రారా అంట. నా సంతకం ఉన్నది బుక్ సాతకాల సంతకం ఉన్నాయి. ఇగో పద్మమ్మ అనే టైం శాంతకుమార్ అంటే ఆయన ఇప్పుడు ఆయన దొరల అంజలి రెడ్డి నారాయణ రెడ్డి కొడుకు అని రాసిండు. మేము రాసింది కదా నా ధర్మ సాక్షిగా చెప్తున్నది చూడమాట. అయితే గుళ్ళే చూడతాం నేను జాగానే అడగాను అని చెప్పిన అట్లా రారంట గుడికి. మరి ఇది కాదు కదరా నీ ఎప్పది కాదు. ఆ సుదర్శన్ రెడ్డి అనే సెక్రటరీ ఉన్నాక కూడా నీవు పైసలు ఇస్తున్నావు మళ్ళా అంటే కూడా ఇక బాలేడు పోని పేదోళ్ళు బతకనని అన్నాడు. ఇచ్చింది తప్పైందా? అయితే అప్పుడే కాగితం రాసుకునేది ఉండే. అంటే కాగితం రాసినాడు తప్పులు దొరుకుతాయి. గవర్నమెంట్ ల్యాండ్ నీవేవాడు అంట ఎంఆర్ఓ అన్నాడు. ఆ కొడుకు ఎవడు అమ్మనికే నీవేవాడు తీసుకుని నీకు అంటాను ఎంఆర్ఓ అన్నాడు. పోయిన ఎంఆర్ఓ పేరు తెలియదు కానీ వచ్చిండు ఒక ఎంఆర్ఓ కలెక్టర్తో పోయినప్పుడు వచ్చింది నిరుడు అని పిలిపించి ఎమ్లెట్ల సర్వే చేయించాడు ఆయన పోయినాక ఇప్పుడు వచ్చిండు ఆయన. ఇక అతని నేను వస్తే వీక్ అవుతావు నువ్వు వచ్చి చూడు సార్. ఇప్పుడు ఇట్లా ఇంటి ముంగలికి వెళ్ళి ఓనికే అరకమాలకుండా చేసిండు. అరకమాలది ఆటో ఇస్తే మళ్ళది పూర దగ్గర 2.5-3 గజాల ఇసురమేసి స్తంభాలు వాతి తీగలు చుట్టిండు ముళ్ళ తీగలు. గవర్నమెంట్ ప్లేస్ అది. వాళ్ళకు ఉన్నది అక్కడ కిందికి చేను పొంటి పట్టభూమి పొంటి పరంపోగు అందరికీ ఉన్నది. మీరు అక్కడ ఉన్నా ఇక్కడ ఎందుకు వస్తారు? అది అంతా మాదే మాకు చెప్పిపోయిండు. ఎవరు చెప్పాను ఏమో అక్కడ డిస్ట్రిక్ట్ సర్వే ఏమో అక్కడ మేము లేనిదే మీకెట్లా చెప్పిపోయిండ్రా అంటే నీదే భూమి మాది అంతా తొండు పంచాయతీ ఉన్నది. ఏం చేద్దాం అనుకుంటే తిరిగి మళ్ళా నిన్న ఫోన్ చేస్తే దారాసింగ్ అని నేను ఎంటుండి చేపిస్తా పట్టాలి ఎంత ఎగరలాడితే నేను పోలీసులు దొరికొచ్చి చేపిస్తా అంటున్నాడు. ఇట్లా అనబట్టి మళ్ళీ ఏ మాట నమ్మాలి నమ్మకం లేకని ఇక్కడ వచ్చి ఇట్లనన్నా అవుతుంది మమ్మల్ని అని వాళ్ళని కూడా అడిగిన అందరు మీరు గట్టిగా ఉంటారా లేదురా మీరు ఉన్న సంగతి చెప్తారా లేదా వస్తే వాళ్ళు అంటానంటే చెప్తామన్నారు. పొద్దుగాల అందరిని తెలుసుకొని మాట్లాడినాకనే ఫోన్ చేసి నేను ఇక్కడ వచ్చింది. నేను న్యాయం చేయాలని కలెక్టర్ 2-3 మాటలు తిరిగినా కానీ అతను కూడా ఏం చెప్తున్నాడు నేను చెప్తా పోండి తహసీల్దార్కి చెప్తా పోండి అంటాడు. ఏం చెప్తున్నాడో ఏం వింటున్నాడో వాళ్ళు తీసుకుపోయిన కాజాలు ఆడ పడేస్తున్నాడు. మేము జిరాక్సులు పెట్టుకొని తిరుగుతున్నాం. 6-7 మాటలు ఇప్పుడే ఈ సంవత్సరం నిరుసందే 6-7 మాటలే. అంతకుముందు రాములు చేసిండు, బాలరెడ్డి కూడా చేసిండు. బాలరెడ్డి చేసినప్పుడు కూడా రాలేదు. ఆ బాలరెడ్డి చూసే కళ్ళ మనసు అనుకున్నాడు. ఇంత 27 గజాల కుటుంబేపించిన యువంద్ర రెడ్డి అన్నప్పుడు ఇల్లే కట్టిన చంద్రబాబు ప్లేడ్లా మహేందర్ రెడ్డి మంత్రి అయినప్పుడు అప్పుడు తీసుకున్న అంతకుముందు తీసుకున్న జాగా 12,000. అసలు జాగాని ఇప్పుడు సాగు భూమి కొన్న 2 ఎకరాల 12,000. ఇప్పుడు 12,000 ఇస్తే కూడా ఇప్పుడు ₹1,00,000 గుంట అంటే ఇప్పుడు ధరలు చూస్తున్నాను. అది నీ అప్పది కాదు పట్టభూమి అంటే నేను నీ పట్టభూమి ఉన్నది నువ్వు అమ్ముకో మేము వద్దానం. మరి గవర్నమెంట్ ల్యాండ్లో వచ్చి నీవు అమ్ముతాయిరా. నేను నంబర్గా చేసినా కూడా అప్పుడు ఉప సర్పంచ్గా సెక్రటరీకి ఎవరు లేకుండే. అప్పుడు సర్పంచ్ ఉప సర్పంచ్దే నడుస్తుండే. అప్పుడు పైసలు ఇచ్చి కొన్న భూమిని ఇప్పుడు వచ్చి మాది ఉన్నది మా నారాయణ రెడ్డిది ఉన్నది నీది ఉన్నది లేదంటలేము. నీది ఉన్నది ఉన్నాక 7 మాటలు సర్వే చేయబట్టి ఈ 2 ఏళ్ళ సంది చేస్తే మాకే చెప్తున్నది మీది పరంపోగున ఆడేవాడు అని చెప్తున్నారు కరంగానే. కానీ అద్దులు బందులు చూపి వీడికి మీది అంటే చెప్పి
దాన్ని పాత బాంధులు ఉన్నాయి, పాత బాంధులు నిడిచి నడిమి అని దున్నిండు కదా ట్రాక్టర్లు పెట్టి చెట్లు వీకేసి. ఆ బాంధులు పోయినందుకు యాది సరిగ్గా చెప్తాడు. ఆ యాప చెట్టు కాడ ఒక్కునం పెట్టిపోయిండు, ఆ సంత ఒక్కునం పెట్టిపోయిండు. ఇది దాటి వాళ్ళది లేనే లేదు అని చెప్పాక కూడా వినకుండా వీళ్ళు మళ్ళీ చేసి పెట్టి 2 దినాలు పూరా మాపగలు 2 దినాలు పెట్టి అందరు రాయంతా 7-10 మంది రాయంతా ఒక్కతనే దొబ్బిండ్రు. దాన్ని అడిగే నాతో వచ్చి సూతురు రానంటే ఎస్ఐ రాడు, తహసీల్దార్ రాడు, గిరిదవారు రాడు. ఎవరిని అడగాలి? కలెక్టర్ దగ్గర ఫిర్యాదు పోతే చెప్తా పో సార్ కంటాడు. అయిపోయాయి ఈ జిరాక్సులు అయితే ఉన్నాయి చూడు, ఈ కలెక్టర్ రాసి ఇచ్చిన జిరాక్సులు. ఇప్పుడు అదే ప్రభుత్వ భూమి మీకెట్లా లోపల మేము సాగు భూమి చేస్తే మా అప్పులు చచ్చిపోయి మాకు అయింది కానీ వాళ్ళకి కాలేదు, మాకు కూడా పట్ట కాలేదు పరంపుగానే చెప్తున్నారు. మీకు సాగు భూమి కాదు ఊరకు ఉన్న ఊరగుట్ట పోయి మాకు అయింది పట్ట అని బెదిరించి వీళ్ళకి లంచాలు పోసి ఎస్ఐని పిలిపిస్తారు, పోలీసు వాళ్ళు పిలిపించి చుట్టాలనంతా పిలిపించి సిమెంట్ దండలు వచ్చి వస్తే కొడతాం చూడు తాగుతోళ్ళు నీడ కందనీళ్ళు ఇవ్వడానికి బామ్మార్దిని పిలిపించి హీరోరెడ్డి అంటే అని బాడుకావు లుచ్చలు అట్లు ఇట్లా అంటే వరుకుంటా ఆ గోడలని దొబ్బిండ్రు. ఇక దుబ్బని కొడుకులు ఎక్కడికి దొబ్బుతారు? లేని కొట్లాటలు అవుతాయి. అది మన పట్టా భూమి కాదు, అలా పట్టా భూమి కాదు, గవర్నమెంట్ ల్యాండ్లో మనం వేసుకున్నాము. పైసలు ఆడ తీసుకుని లేదు అంటున్నాడు. ఇప్పుడు కాగితాలు ఆడున్నాయి, కత్పలు ఆడ ఈ పొద్దు వచ్చిన 25-30 ఏళ్ళ సంది వేసుకున్నాయి. ఈ భూముల ధరలు చూసి ఈ విజయ్ కుమారే చాలా చెప్తాను, మాకు ఇస్త్రీ అంటే నేను చెంచలు చేస్తుందని ఏమేమి అంటే మీకు తాండూరులో 2 రూమ్లు కొనిస్తాను, ప్లాట్లు కొనిస్తా అంట. అతను చెప్పిన చాలా మీకు వెళ్ళి అంతా పీకుడు గల ఇప్పుడు గప్పాలు కొడుతున్నాడు. యాత్ర కొట్టిండు ఎవడేం చేస్తాడు? పాతుండి తంబాలు ఎలక్షన్ మూమెంట్ ఉన్నది, ఎవరి మీద సపోర్ట్ చేయకుండా అంటే ఎస్ఐ అంటాడు, వాళ్ళనేమో పాతుకోమని చెప్పిండు. పెద్దల మండలం గ్రామం జనగాం. నా పేరు బోని అంజనప్ప అంటారు అని నేను మా ఆయనకు ఇంత భూమి ఇచ్చినందుకు నా దొరిజాగా నీ పట్టుకరంట అని ఇచ్చిండు. అప్పుడు మా పెద్ద నాయన కొనుక్కున్నాక 4-5 సంవత్సరాలు మేము దేశమీరు లేపినాక కూడా మొన్న కూలిపోయిండు. అట్టెందుకు అంటే ఎవరిని తొలకరాపో అంటారు. మళ్ళీ 2 బిల్లులు వచ్చినాయి. 2 బిల్లులు వచ్చినాక కూడా మాకు ఇట్లా దౌర్జన్యం చేసి ఇట్లా చేస్తున్నారు సార్. మాకు బిల్లులు మళ్ళా గవర్నమెంట్ నుంచే వచ్చినాయి మాకు గ్రామ పథకంలో. పెద్దేల మండల్ జనగాం గ్రామం, వికారాబాద్ డిస్టిక్. ఇట్లా నా పేరు ఉదయ్ కుమార్, మా నాయన పేరు నారవన్ రాములు, మా తాత నారవన్ అంతప్ప. గత 20 సంవత్సరాల నుంచి మా దొడ్డి జాగా ఉండే. మేము ఇక్కడ రాళ్ళు గోడలు అప్పుడు మాతో ఎడ్లు కూడా ఉండే, ఎడ్లను కట్టేసుకుంటుంటిమి. ఇప్పుడు గత 10 సంవత్సరాల నుంచి ఎడ్లు అమ్మేసి చేన్ల పని చేసుకుంటాం. ట్రాక్టర్లు ఉన్నాయి. ఇప్పుడు ఎడ్లను అమ్మేసినందుకు ఇప్పుడు దూరంలో అంజిల్ అనే వ్యక్తి అప్పుడు మా తాతోళ్ళకి అమ్మి ఇప్పుడు మళ్ళీ మీకు అమ్మలేదని దౌర్జన్యంగా మా దొడ్ల జాగాల్ని ఆక్రమించుకుంటే అడ్డం పోతే మీ జాగాలు మీకు ఇస్తామని ఆపిర్రు మమ్మల్ని. ఆపినాక మేము ఆగినాం. మళ్ళీ జేజీప్తోని సాఫ్ చేసిన తర్వాత తీసేసినాక మళ్ళీ మీకు ఇస్తామన్నారు. ఇప్పుడు అడగనీకి పోతే ఇప్పుడు మళ్ళీ మీకు ఇయ్యం, కొనుక్కోండి, మేము మీకు ఏమన్నా నమ్మినామా అని అక్రమంగా మాట్లాడుతున్నారు. పై అధికారుల దగ్గర కూడా పోయినాం. పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిరు. పోలీస్ స్టేషన్ కూడా పోయినాం మేము. పోలీసు వాళ్ళు ఎవరు వాళ్ళ సైడే అందరు వాళ్ళ సైడే మాట్లాడుతున్నారు. మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు. ఒక 10-15 మంది కుటుంబాలు ఇక్కడ చాలా అక్రమంగా మొత్తం జాగాలు పోతున్నాయి. వికారాబాద్ కలెక్టర్ దగ్గరకు కూడా పోయారు మా కాక వాళ్ళు, మా నాయన వాళ్ళు. వాళ్ళకు కూడా ఎవరు స్పందిస్తలేరు. ఇట్లా మొన్నటి దగ్గర అడిగితేనేమో ఎలక్షన్లు కానీ అని చెప్పారు. ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయినాయి, ఎవరు దాళ్ళు గెలిచిర్రు, ఎవరు పట్టించుకుంటలేరు. ఇట్లా పలానా జనగాం గ్రామంలో ఈ ఇష్యూ ఉన్నది. పై అధికారులు స్పందించి కొంచెం ఈ దొడ్ల జాగాలను ఎవరి వాళ్ళకి ఇప్పిస్తే మంచిగా ఉంటుంది అని ఇట్లా గత ఈ ఎమ్మెల్యే గారు, మన కలెక్టర్ గారు, జిల్లా కలెక్టర్ గారు కొంచెం మా పేదవాళ్ళని ఆదుకోవాలని. గత ప్రభుత్వం కేసీఆర్ ఉన్నప్పుడు ఆ మిషన్ భగీరథ పైప్ లైన్ గిట్ట ఇండ్లు ఇక్కడ తయారైతాయని ఇక్కడో పైపు అక్కడో పైపు వేసిండ్రు. ఈడుంది చూడండి పైపు, ఇది ఇక్కడ ఇండ్లు అవుతాయని గవర్నమెంట్ భూమి వెంటనే చేసిండ్రు. వీళ్ళేమో మాది కబ్జా అంటారు, కబ్జా చేసి మాకు ఇబ్బంది పెడుతున్నారు అంతా. ఆర్ఐ దగ్గరికి ఎవరికి దగ్గరికి వచ్చి చెప్పినా కానీ వాళ్ళు పట్టించుకుంటలేరు. వాళ్ళ భూమి ఉన్నది వస్తాము, లేకపోతే సోమవారం వస్తాం, రేపు ఎల్లుండి అన్నతో మాట్లాడతారు. ఎమ్మెల్యేతో మాట్లాడిపించినాం, కలెక్టర్ దగ్గరికి పోయినా కానీ అదే చెప్తారు వాళ్ళు. అంతా జెసిబిలు పెట్టి అంతా రాయి ఇక్కడ నూకిరు. ఇక ఈ ఏరియా మొత్తం అంతా ప్రతి ఒక్కది వాళ్ళకి మంచిగా ఉన్న వాళ్ళేమో వాళ్ళు ఇళ్ళకనే పెట్టుకున్నారు, మంచి లేని వాళ్ళు అంతా కుప్పలు తెచ్చి వాడేసారు. ఇక్కడ జనగాం గ్రామం నారమోని యాదవ్ అంటారు నాకు. నేను 4 ఏళ్ళ దినం అవుతున్నది ఇది దేశమిట్ కట్టి.
అంతకుముందు 25 ఏళ్ళ సంది ఉన్నాం మేము కబ్జాలల్లో. 4 ఏళ్ళ నాడు దేశమిటి కట్టినా, 2 లక్షల ఖర్చు అయినాయి. 6 రూమ్లు వేసినా. ఆ దేశమిటి ఈ పొద్దు దొరల అంజిరెడ్డి కొడుకులు వాళ్ళు మాది మా పట్టభూమి అని వీకేసిండ్రు. దౌర్జన్యం చేసి వీకేసి మా పిల్లాడు అడ్డం పోతే ఆయన కొట్ట పోయినరు. మేము లేకుంటే ఆ రోజు మళ్ళీ మీకు ఇస్తామని ఫినిషింగ్ చేసుకున్నారు. ఇక ఎమ్మెల్యే దగ్గరికి పోయినాము, దారసింగన్న దగ్గరికి పోయినాము, కలెక్టర్ దగ్గరికి పోయినాము. ఎవరు మాకు పంపిస్తా కోళ్ళు సర్వే చేస్తాం ఇదే అంటున్నారు. ఇంకా ఎవరు పంపకొచ్చి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్న దగ్గరికి గిట్టంగా పోయినాము. ఆయన గిట్ట పట్టించుకుంటలేడు, ఎవరు పట్టించుకుంటలేరు. మళ్ళీ ఈ దౌర్జన్యం ఏం పని మాకు తెలుస్తలేదు. ల్యాండ్ మా నాయన ఉన్నప్పటికీ మేము 30 ఏళ్ళ సంది 30-40 ఏళ్ళ సంది ఉన్నాం. గవర్నమెంట్ సర్టిఫికెట్లు ఉన్నాయి. జనగాం గ్రామం పెద్దేముల మండల్. నారబోని అరుణ్ కుమార్ నా పేరు. మా నాయన పేరు నారబోని యాదప్ప, మా తాత పేరు రామప్ప. ఈడ మేము బేస్మెంట్ వేసింటిమి 25 సంవత్సరాల కింద. మా తాత ముత్తాతలది ఉండే. మేమేం కొన్నది కాదు, మా తాత ముత్తాతలు కొన్నదే. మాకు గిట్టంగా తెలియదు. మా తాత ముత్తాతలు చూపించిన జాగా ఇది మనదిరా అని చెప్పి. ఇప్పుడు వాళ్ళు దొరలు అంజిరెడ్డి వాళ్ళు అని వచ్చి దౌర్జన్యంగా మాది ఉంది ఎప్పటిది అది అని చెప్పేసి మొన్న కట్టిన బేస్మెంట్లు కూల్పేసారు. కూల్పుతుర్రు అని చెప్పి పెద్దేముల్ జెడ్పీటీసీ దారసింగ్ దగ్గరికి గిట్ట పోయినాం. ఆయన గిట్ట పట్టించుకుంటలేడు. ఏదో ఇక వాళ్ళకి ఏం చేసిరో మాకు తెలియదు. అది ఎమ్మెల్యే దగ్గరికి గిట్ట పోయినాం, మనోహర్ రెడ్డి దగ్గరికి పోయినాం. మనోహర్ రెడ్డి గిట్ట పట్టించుకుంటలేడు, ఎవరు పట్టించుకుంటలేరు. మన వికారాబాద్ జిల్లా కలెక్టర్ గిట్ట పట్టించుకుంటలేడు. ఇక ఇంతవరకు అయితే ఎవరు పట్టించుకోలే. సర్వే చేసిపోయి గిట్టంగా సర్వేరు రిపోర్టర్ ఇమ్మని చెప్తే రిపోర్టర్ ఇస్తలేడు. ఇక మొత్తం వాళ్ళ సైడే మాట్లాడుతుర్రు. మరి దౌర్జన్యం ఏందనేది తెలుస్తలేదు. ఇది అయితే గ్రామకంఠం కింద ఉంది భూమి. ఈ చుట్టుపక్కల మొత్తం మన గవర్నమెంట్ భూములే ఉన్నాయి. ఇంతకుముందు ఇచ్చిన భూములు కాబట్టి మేము బేస్మెంట్ వేసుకున్నాం. మా దగ్గర ట్యాక్సీలు కట్టినట్టు ట్యాక్సీ పేపర్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇంతకుముందు దీనికి మన ఏమంటారు ట్యాక్సీలు గిట్ట కట్టినాం. బేస్మెంట్ కట్టినట్టు పర్మిషన్ తీసుకునే కట్టినాం గవర్నమెంట్ గ్రామ పంచాయతీ నుంచి. గ్రామ పంచాయతీ వాళ్ళు గిట్టంగా కట్టుకోండి అని చెప్తేనే కట్టుకున్నాం. మాది అని చెప్పి మేము కట్టుకున్నాం. ఇక వీళ్ళైతే ఇట్లా కూలిపిన తర్వాత మేము కలెక్టర్ దగ్గరికి పోతే కలెక్టర్ వాళ్ళు వీళ్ళు ఏమనలేరు. ఇప్పుడైతే మా భూమి మాకు కావాలని చెప్పి కలెక్టర్ గారికి మేము చెప్తున్నాం. మాది మాకు ఇప్పిస్తే మంచిగా ఉంటుందని అనుకుంటున్నాం. మాది జనగామ గ్రామం మండల్ పెద్దేములు. నా పేరు సాకల్ మల్లప్ప. వీడికి 5-6 ఏళ్ళ ఈ కొట్లాట సురువై వీడికి రెండోసారి పెట్టిన గోడలు దొబ్బుడు, నెత్తివాళ్ళ కొట్టి కత్తులతోని పొట్టలు పొడిచిరి. అందుకు ఆర్డీఓ దగ్గరికి పోయినాము, ఆడికి ఎస్పీ దగ్గరికి కూడా పోయినాము. కేసు నడుస్తున్నాడు చెప్తున్నారు. అంతేగాని పెట్టిన గోడలు మళ్ళీ దొబ్బుతున్నారు. మమ్మల్ని ఎంఆర్ఓ గారు ఆడు గిరిదవారి రాజిరెడ్డి అనేటోడు మమ్మల్ని దగ్గరికి జారనిస్తే వస్తే పో సర్వే రాంది నేనేం చేసి పోబే అంటాడు. దీనికి ఎవరు స్పందించలేరు. కలెక్టర్ గారు దీనికి మాకు న్యాయం చేసి మా జాగాలు మాకు ఇప్పివేయగలరని కోరుతున్నాం. నా పేరు గోపాల్. మాది ఇట్లా దేశమీటు ఇది చేసిండ్రు. ఇక మాకు గవర్నమెంట్ నుంచి వచ్చింది, మాకు కాయిదాలు కూడా ఉన్నాయి. మాకు సెక్రెట్ కట్టుకోమంటామని కూడా పర్మిషన్ ఇచ్చిండు. మాకు ఆ కాయిదాలు కూడా ఉన్నాయి. ఇట్లా దొరల అంజిరెడ్డి ఇట్లా దౌర్జన్యం చేసి మాకు ఇట్లా కూల్పేసిండు. ఇక్కడ ఉన్న రాయి కూడా అది దాంతో ఇక్కడ ఇది చేసిండు. ఇట్లా ఇది చేసిండు సార్. ఇట్లా బిల్లు కూడా మాకు లేచింది. 3 సార్లు బిల్లు కూడా తీసుకున్నాం. మేము కూడా గవర్నమెంట్ నుంచి కూడా తీసుకున్నాము. అప్పుడు ఏమనలేరు, ఇప్పుడేమో ఇట్లా చేసిండు సార్. ఇంచుమించు సంవత్సరాలు కూల్పింది ఏమో మొన్న కూల్పిండు సార్. ఓ నెల ఆల్రెడీ గవర్నమెంట్ రోడ్ అంటానే ఇది కూడా రోడ్ కూడా వాళ్ళు కబ్జా చేసుకొని పించింగ్ వాతింది సార్. ఇట్లా కూడా మాకు ఎవరు పట్టించుకోవటలేరు, మాకు ఎవరు న్యాయం చేస్తలేరు. కలెక్టర్ గారు స్పందించి మాకు న్యాయం జరిగేటట్లా కోరుతున్నాం. మాది పెద్దేముల మండల్ గ్రామం జనగాం. ఇక్కడ మేము 60 ఏళ్ళ నుంచి కబ్జాలో ఉన్నాము. ఇప్పుడు అంజిరెడ్డి అనే దొర అక్రమంగా కూల్పి ఈ ఫిన్సింగ్ కూడా చేసింటి. ఇది ఫిన్సింగ్ ఉండే మొత్తం కూల్పి రేకులు అన్నీ కూల్పేసిండు. ఇది మా పెద్దలు సంపాదించిందే ఇది జాగా. వాళ్ళు ఈడ ఉన్నది మన స్థలం అని ఈయనే ఉన్నాము. గత ఏళ్ళ నుంచి కూడా ఎన్నేళ్ళ నుంచి ఈయనే ఉన్నాము. అక్రమంగా మా జాగాలు గుంజుకున్నాడు. ఇప్పుడేమో పట్టకున్నది అది ఉన్నది అని అంటున్నాడు. ఇదేమో గ్రామ కంఠం కింద ఉన్నది. ఇక్కడ ఇండ్లు కూడా కొన్ని పరంపోగు ఉన్నాయంట, కొన్ని పట్టలకు ఉన్నాయంట. ఇది ఇక్కడ పట్టుంటుంది ఎట్లా, ఇక్కడ పరంపోగు ఉంటుంది ఎట్లా? ఇది ఎవరు పట్టించుకుంటలేరు. కలెక్టర్ వరకు కూడా పోయొచ్చినాము. కలెక్టర్ కూడా ఏం స్పందించలేడు. ఇంకా ఎమ్మెల్యేతో పోయినాము, అందరితో పోయినాము, ఎవరు పట్టించుకుంటలేదు సార్. ఏది ఏమైనా కానీ మా భూములు మాకే కావాలి. కలెక్టర్ వరకు ఈ విషయం తెలవాలి, స్పందించి మా జాగాలు మాకు ఇప్పియాలని కోరుకుంటున్నాము కలెక్టర్ని. నా దాంట్లో ప్లాట్లు వేసిండ్రు. మేము డిస్ట్రిక్ట్ డివిజన్ సర్వే కట్టి మ్యాప్ ప్రకారంగా అవన్నీ క్లోజ్ చేసి తీసుకొని
ఆల్రెడీ సెక్యూరిటీ అడుక్కొని ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొని ఉన్న మా దాంట్లో అద్రగానం వేసిన ప్లాట్లన్నీ తీసేసినాం. ఆ ప్లాట్లన్నీ తీసేసినప్పుడు సాకలి విజయ్ కుమార్, గుట్టమోరి అరుణ్ కుమార్, నారవని అరుణ్ కుమార్ ఇద్దరు కలిసి నా జేసీబీ టైర్ కూడా అంటి పెట్టిండ్రు. జేసీబీ టైర్ కూడా ఇంటికి ఆడున్నది. అది అంటి పెట్టినా కూడా దానికి ఇంకా కేసు కూడా సాల్వ్ కాలేదు. ఇప్పుడు వచ్చి నా పట్టభూమిలో మళ్ళీ వీళ్ళు గొలిపిస్తున్నారంటే ఏం లెక్క. ఇది నా పట్టభూమి 144 నా సర్వే నంబర్ ఉన్న అద్రగానంని మేము తీసేసినాము. అది తీసేయంగా ఇప్పుడు మళ్ళీ వచ్చి మా దాని మీద వచ్చి మాకు గొడవ పెట్టుకుంటున్నారు. వెనకటి నుంచి ఏడనన్ను ఉండక ఏమిటికన్నా వెనకటి నుంచి ఉన్నారు. ఏమన్నా ప్రూఫ్లు ఉన్నాయి? మాతో ప్రూఫ్ మేము డివిజన్ సర్వే ఎందుకు కట్టుకున్నాము? డివిజన్ సర్వే కట్టుకున్నాడు మాది ఏం అవసరం? నా పట్టభూమి ఉన్నది కాబట్టి నేను డివిజన్ సర్వే కడితే డివిజన్ సర్వేకి వెళ్ళి వచ్చి నాకు కొలిచి ఇచ్చి బాధ్యత కొలిచి ఇచ్చి తీసేయమని చెప్తేనే తీసేసిన ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకొని. ఆడికైనా కూడా జేసీబీ టైర్ అంటి పెట్టిండ్రు. సాకల్ విజయ్ కుమార్, అరుణ్ కుమార్ రాగ్రా అంటి పెట్టిన. అయినా కూడా మేము వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోలేము. పైసలు ఇస్తానని కూకున్నాం. మేమున్నదా చూసి మీరే న్యాయం చేయండి. సార్ నమస్తే సార్, నా పేరు మధుసూదన్ రెడ్డి. నా విలేజ్ జనగాము, పెద్దాంబుల్ మండల్. మా విలేజ్ లోపల 144 అనేది మా సర్వే నెంబర్ సార్. మా సర్వే నెంబర్ పక్కన ఆనుకొని పరంపో ఉంది. మేము ఎటువంటి పరంపోని మేము కబ్జా చేసుకోలేదు. నేను ఆన్లైన్ నేను నాకున్న పాస్బుక్ల ప్రకారము నేను సర్వే చేయించుకున్నాను. అది కూడా మండల్ సర్వే చేయించాను. మండల్ సర్వే టచ్ మ్యాప్ మండల్ సర్వే చేయించాను. మళ్ళీ డివిజన్ సర్వే చేయించాను. ఒక 3 సర్వేలు చేయించిన తర్వాత నాకు అక్కడ వరకు వచ్చిన తర్వాత నేను తీసుకున్నాను. నేను ఎవరి భూమిని కూడా ఆక్రమించలేను. వాళ్ళు ఎవరు కానీ మా పైన పరంపోగా ఆక్రమిస్తుందని చెప్పిన వాళ్ళ దగ్గర ఒరిజినల్ పేపర్స్ ఏమైనా ఉంటే, పరంపోగానే మన ప్రూఫ్ ఉంటే తీసుకురావచ్చు. ఒకవేళ మా నాన్న అమ్మినట్ల ఏ చిన్న కాగితం ముక్క అయినా సరే ఉన్నా సరే నేను వేయడానికి నేను రెడీగా ఉన్నాను. ఇంకోటి అక్కడ 2-3 ఉన్నాయి కాగితాలు మా నాన్న అమ్మినాయి. వాళ్ళకి మేము ఇచ్చేసినాము. వాళ్ళు ఆల్రెడీ ఇండ్లు కూడా కట్టుకున్నారు. నేను పకడ్బందీగా నేను కోర్టులో కూడా కేసు వేసాను. అది పెండింగ్లో ఉన్నందున సార్ ఏమన్నారంటే లాయర్ సార్ ఏమన్నారంటే మీరు అది ఫినిషింగ్ చేసేసుకొని బార్డర్ పెట్టేసుకొని ఉండండి అని చెప్పారు. పేరు జోడోళ్ళ అంజల్ రెడ్డి. నా పట్ట భూమిలో ఆక్రమంగా 144 సర్వే నెంబర్లో ఆక్రమం చేసిండ్రు. వీళ్లకు వారం రోజులు 15 రోజులు నెల 3 ఏళ్ళ సంది నన్ను నేపుతున్నారు. ఒక్క నెల టైం ఇస్తే కూడా ఏం చేసిండ్రు వీళ్ళు తీయలేదు. ఇది గవర్నమెంట్ అని ఒక్కో సర్టిఫికెట్ మీద మూడు ప్లాట్లు తీసిండ్రు. హౌసింగ్ బోర్డులో తీయమను, వీళ్ళ లెక్కలని బయటపడతాయి. హౌసింగ్ బోర్డులో తీయమను. ఒక్క సర్టిఫికెట్ మీద 3 జాగాలు వేసిండ్రు. లాస్ట్కి వస్తే నా పట్ట భూమి వేసిండ్రు. అప్ప అయ్యా వద్దు కాదు నాది ఉన్నదని నేను చెప్పినా వినకుండా వేసిండ్రు. వాళ్ళు 10 మంది వాళ్ళు, నేను ఒక్కని నేను. అయితే ప్లాట్లని అమ్ముకొని హౌసింగ్ బోర్డులో తీయండి అన్నీ వెళ్తాయి. అయితే నా దాంట్లో వేస్తే నేను గవర్నమెంట్ మండల్ సర్వే తెచ్చిన కాదన్నారు. జిల్లా సర్వే మన డివిజన్ సర్వే తెచ్చిన కాదన్నారు. డిస్ట్రిక్ట్ కలెక్టర్ నుండి ఆర్డర్ తీసుకొచ్చి సర్వే తెచ్చి మన డిస్ట్రిక్ట్ సర్వే తెచ్చి నేను మొత్తం కొలిపించుకొని నా హ్యాండ్ నేను చేసుకున్నా. అందులో వచ్చి మళ్ళీ రాళ్ళు వేసిన రాళ్ళని తీసిందంటే తప్పుగా రావాలి. అది నాది కాకపోతే నా తప్పు. కలెక్టర్ ఆర్డర్ నుండి సిఐని ఎస్ఐని ఈ సంగతి ఈ విషయం కూడా మన డిఓ కూడా తెలుసు, ఎస్పీ కూడా తెలుసు. ఇది నేను చెప్పేది. అనవసరంగా వచ్చి ఇంతమంది కలిసి నా ముందు ఒక్కరి మీద చూసి వస్తున్నారు. అది ఏమైంది జరా? అది 144 143 మన గవర్నమెంట్ ల్యాండ్. తీసుకొని జర కొద్దిగా, ఎందుకంటే ఇప్పుడు నాకు ఇబ్బంది అవుతుంది గ్రామం నుంచి. అది నువ్వు రిపోర్ట్ ఇచ్చినాక బౌండరీ ఫిక్స్ చేసి నాకు కన్ఫామ్గా చేసినాక ఆర్ఐ తోలిస్తాను పోయే రోజు. ఆర్ఐ మీరు ఇద్దరు కలిసి ఫైనల్ చేసి నాకు రిపోర్ట్ ఇవ్వండి. వాళ్ళు తిరుగుతూ ఉన్నారు, వాళ్ళకి మనం సమాధానం ఇచ్చేద్దాం. అదేంటంటే మన సీరియస్ అయ్యేటట్టుంది. వాళ్ళ ఊర్లలో గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయంట. ఇలా తొందరగా సరే. CT Cable